గత ఏడాది వరదలతో విరుచుకుపడి విజయవాడ వాసులను రోజుల తరబడి కంట మీద కునుకు లేకుండా చేసింది. ఇక బుడమేరు కాలువపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సుజాత. గత ఏడాది కూడా బుడమేరు ఉన్నట్లుండి ఉప్పొంగి ఒక్కసారిగా విజయవాడ వాసులకు రోజుల తరబడి కంటి మీద అయితే కొనుక్కు లేకుండా చేసిందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రధానంగా విజయవాడ పరిసర ప్రాంతాల వాసులందరికీ కూడా ఒక భయం ఉండేది. ఎప్పుడైనా కూడా నీటి వరద తమకు ముప్పుగా మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో పలువురికి కూడా బాధ ఉండేది. అలాగే ఎప్పుడైనా ఆందోళన కూడా ఉండేది. ఎందుకంటే ప్రధానంగా కృష్ణమ్మ చెంతనే ఉండడం, పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడం, ఎప్పుడైనా కూడా అంటే గతంలో కూడా బ్రహ్మంగారు కృష్ణమ్మ పొంగి పొరలి దుర్గమ్మ ముక్కు పొడకను అందుకుంటే కలియుగం వస్తుందని చెప్పేసి కూడా తన కాలజ్ఞాన ప్రవచనంలో చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే విజయవాడ వాసులకు వరద అంటే ఒక భయం ఉంటుంది ఖచ్చితంగా. కృష్ణమ్మ ఉప్పొంగి తమ ప్రాంతాన్ని ముంచెత్తుతుందేమోనని చెప్పేసి భయపడేవారు. కానీ దానికి విరుద్ధంగా ఒక చిన్న వాగు బుడమేరు అనేటటువంటి వాగు గత సంవత్సరం సృష్టించినటువంటి బీభత్సం నుంచి ఇంకా విజయవాడ వాసులు అయితే తేరుకోలేదు. ప్రధానంగా దీనికి కారణాలు కూడా ప్రభుత్వం అన్వేషించింది. గత ఏడాది ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే పెద్ద ఎత్తున వర్షం రావడం, అలాగే వరద రావడంతో బుడమేరు 3 చోట్ల కట్టలు తెగిపోయాయి. దీంతో ఒకసారిగా విజయవాడ పశ్చిమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరదకు గురైపోయింది. కట్టు బట్టలతో ఇళ్లలో నుంచి కూడా బ్రతుకు జీవుడా అంటూ బయటపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్ నగర్ అయితేనేమి, అలాగే సింగ్ నగర్ అయితేనేమి, దేవీనగర్ అయితేనేమి, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా పూర్తిగా వరద అనేది కూడా ఆ ప్రాంతాలని ముంచెత్తింది. సో చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే వరద వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు అయితే శ్రమించింది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు విజయవాడ కలెక్టరేట్నే తన నివాసంగా ఏర్పరచుకొని ఎప్పుడైతే వరద తగ్గి ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారో అప్పుడు మళ్ళీ తన నివాసానికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు కూడా ప్రతి క్షణం తానే మానిటరింగ్ కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏవైతే ప్రధానంగా వరదకు కారణమైనటువంటి బుడమేరు గండ్లను పూడ్చేందుకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పగులను తేడా లేకుండా అత్యంత కష్టసాధ్యమైనటువంటి ఆ పనిని ఒక యజ్ఞంలా తీసుకొని పూర్తి చేయడం జరిగింది. సో ఆ బుడమేరు ఎప్పుడైతే తాత్కాలిక గండ్లను పూడ్చారో అప్పటి నుంచి కూడా పూర్తిగా వరద అయితే తగ్గిపోయింది. సో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా అయితే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పుడే ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది.